ఎనిమిదో నెల టైంలో ప్రెగ్నెంట్ వెళ్తే అక్కడ వాళ్ళు ఆ తర్వాత హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తెస్తారు. జర్నీ చేయడం మంచిది కాదు డెలివరీ అయ్యేదాకా అని. తద్వారా అక్కడ హాస్పిటల్లోనే బిడ్డను కంటారు. ఆ కన్న తర్వాత ఆ బిడ్డకి ఆ దేశ పౌరసత్వం వచ్చేస్తాయి. ఆ బిడ్డ సంరక్షకులుగా ఆ బిడ్డలు పెద్ద అయ్యేదాకా 18 ఏళ్ల దాకా తల్లిదండ్రులకు వచ్చేది. అన్ని రోజులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి H1B ఆ తర్వాత గ్రీన్ కార్డు వచ్చేస్తుంది. దీన్నే కదా ఇప్పుడు ట్రంప్ తప్పుపడుతోంది. ట్రంప్ ఆ విధానం రద్దు చేస్తే దాన్ని మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టు కుదరదంది కదా, అదొక పక్క నడుస్తుంది కదా. ఇప్పుడు బ్రిటన్లో గొడవ ఏంటంటే అమెరికాలోనే అట్లాంటి రూల్ ఉంటే బ్రిటన్లో ఎందుకు ఉండదు అన్నటువంటిది. ఇప్పుడు ఏదైతే ఈ పాకిస్తాను ఇట్లాంటి దేశాల నుండి తెలివిగా చేస్తున్నది ఏంటంటే తమ వాళ్ళని తెప్పించుకోవడానికి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తమ బంధువుల్ని కరెక్ట్గా 8వ నెల ప్రెగ్నెన్సీ అప్పుడు 7వ నెల ప్రెగ్నెన్సీ అప్పుడు రప్పించి సేమ్ అక్కడే ఉన్నటువంటి ముస్లిం డాక్టర్ల చేతనే ఈ సర్టిఫికెట్లు ఇప్పించేసి కనిపిస్తున్నారు. తీరా చూస్తే అక్కడ పౌరసత్వం మాత్రం ఇవ్వట్లేదు. దాన్ని తప్పుపడుతూ ఇప్పుడు కోర్టులకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు.